తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నాతో పాటు ఉన్నారు అక్కినేని అందగాడు అక్కినేని సుమంత్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో యార్లగడ్డ అని టక్కుని రాదు సార్, ఎందుకో. బట్ మీకు యార్లగడ్డ సుమంత్ అంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తారా, లేకపోతే అక్కినేని సుమంత్ అంటే ఎక్కువ హ్యాపీనెస్? రెండు అండి, రెండు ఈక్వల్గా. ఓకే. మేబీ అందరూ మీలో తాతగారిని చూస్తారు కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని సుమంత్ అలా వచ్చేస్తుంది ఎందుకో. ఏదో కొంతమంది అనుకుంటారు, బట్ రెండిట్లో నిజం ఉంది. సో రెండిటికి హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎస్, బయట ఎక్కువ మంది ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ కొంతమంది నేను ఎక్కడ కనిపించినా ఎక్కువ మాట్లాడేది అక్కినేని ఫ్యామిలీ వచ్చినప్పుడు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ ఇలా అనరు. ఓన్లీ అక్కినేని సుమంతే అంటారు ఎక్కువ మంది. నిజంగానండి? ఓకే, అది ఎక్కువ ఉంది సార్ బయట, ఎందుకో. ఓకే, థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ఫుల్ టు యువర్ తాతగారా? ప్రాబబ్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంతే కదా. సో ఎక్కువ మీ ఇద్దరి మధ్య ఎక్కువ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ అది మేబీ వర్కౌట్ అయిందేమో. అది ఎక్కడో సహజంగా వచ్చేసింది. అంతే. సూపర్. సో మళ్ళీ ఇప్పుడు జెన్జీ కిడ్స్కి, జెన్జీ ఆల్ఫాకి ఈజీగా ఉండే ఒక క్యాచీ ఏది ఇంగ్లీష్ టైటిల్ పెట్టామని జెన్జీకి ఎక్కుతుంది అనుకుంటున్నారు కదా. ప్రాబబ్లీ అండి. మా డైరెక్టర్ కూడా జెన్జీ డైరెక్టరే. ఈ మధ్య కాలంలో నాకు అందరూ జెన్జీ వాళ్ళే దొరుకుతున్నారు అనుకుంటున్నాను నేను. అందరూ కుర్రోళ్ళు. ఓకే. ఈ రాజేష్ కూడా ఈజ్ ప్రిటీ యంగ్ గాయ్. నేను ఇప్పుడే ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏదో చెప్తా ఉన్నాను, సెట్లో అందరికన్నా నేనే సీనియర్ అని అనుకున్నా. జగపతి బాబు గారి తర్వాత నేనే. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వెరీ యంగ్ టీమ్. అలాగే జరిగింది లాస్ట్ అనగనగాలో కూడా అలాగే జరిగింది. ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. సో యంగ్ డైరెక్టర్, యంగ్ డిఓపి, యంగ్ రైటర్స్, యంగ్ బ్లడ్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్. సో లైక్ అఫ్ కోర్స్ మీరు కూడా జెన్జీ కిడ్ లాగే ఉన్నారులే. మా ప్రేమ కథ సత్యంలో చూసిన మా సుమంత్ గారు ఎలా ఉన్నారు? యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ. అంతే దయా. చాలా రోజుల తర్వాత న్యూటన్స్ థాట్ లా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అని చదువుకునే దానికి మమ్మల్ని తీసుకొచ్చారు. థ్యాంక్స్. నేను కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నేను కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ లో కొంచెం వీక్. సో ఫస్ట్ టైం న్యూటన్స్ థర్డ్ లో ఏంట్రా నాకు అనిపించింది ఫస్ట్ టైం నేరేషన్ విన్నప్పుడు. నేరేషన్ ముందు బట్ నేరేషన్ విన్ తర్వాత, ఆ 2 hours నేరేషన్ విన్ తర్వాత దీనికన్నా యాప్ట్ టైటిల్ అసలు ఈ సినిమాకి దొరకదు అని ఫిక్స్ అయిపోయాను. ఎంతమంది మార్చమన్నా కూడా మా డైరెక్టర్ పట్టుబట్టాడు, నేను కూడా డైరెక్టర్ మీద వదిలిపెట్టేశాను నేను. ఓకే. ఎందుకంటే నేను డైరెక్టర్ని అంత నమ్మాను, ఎందుకంటే అంత చక్కగా ఈ స్క్రిప్ట్ని అల్లాడు అండ్ తీశాడు. ఓకే. కానీ ఒక ప్రేమ కథ సూర్య క్యారెక్టర్ దగ్గర నుంచి అంటే 90s అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. 99 90s అని చెప్పుకోవచ్చు. 90s kid. Yes. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా. మీరు కథల్లో మార్పు, డైరెక్టర్లు నరేషన్ ఇచ్చే దాంట్లో చేంజెస్ కానీ, లేకపోతే టేకింగ్ వైజ్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏమని చెప్తారు సార్ అసలు? ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్, బట్ డెఫినెట్గా మార్పులు ఉంటాయండి, సందేహం. టెక్నాలజీ వైజ్ మార్పు ఉంటుంది, టెక్నాలజీ వైజ్ మార్పు ఉంటుంది. తీసే రకంలో కూడా బహుశా అంటే నేను విపరీతంగా అని చెప్పను, అంటే అంత మార్పు ఉందని నేను బహుశా ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థ్రిల్లర్ తీస్తున్నాం అనుకోండి, న్యూటన్స్ థర్డ్లో ఇదే బేసిక్గా 90s లో తీసుంటే మేబీ వాసుదేవ్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ లవ్ ట్రాక్. ఓకే. మేబీ ద మూవీ వుడ్ హ్యావ్ హ్యాడ్ 2 or 3 more songs. ఆర్ ఈ ఫిట్టింగ్లు కొంచెం ఎక్కువ ఉండేయండి. ఓకే. ఇప్పుడు కొంచెం న్యాచురల్గా, కొంచెం సహజంగా, కొంచెం ఫోకస్డ్గా చేస్తున్నాం ఇప్పుడు. బేసిక్గా థ్రిల్లర్లో ఈ మార్పు చెప్పగలను. ఓకే. ఇదే సినిమా బహుశా 90s లో చేస్తుంటే 100% వాసుదేవ్కి నా క్యారెక్టర్కి ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఈ సినిమాలో లేదు. ఓకే. సో లేదంటే లేదనుకోవచ్చు. సో మేబీ థింగ్స్ లైక్ దాట్ అండి. ఇప్పుడు దట్ స్టైల్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఇప్పుడు జనరల్గా కొంచెం సాంగ్స్ తగ్గినాయి, అది మీరు అందరు గమనిస్తున్నారు కదా. నంబర్ ఆఫ్ సాంగ్స్ తగ్గినాయి.
ఉన్నాయి, బట్ నంబర్ ఆఫ్ సాంగ్స్ తగ్గినాయి. తగ్గినాయి. ఈవెన్ కమర్షియల్ సినిమాల్లో కూడా నంబర్ ఆఫ్ సాంగ్స్ కొంచెం తగ్గినాయి. అవును అవును సో అలాంటి మార్పులు కొన్ని ఉన్నాయి. అండ్ మేబీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా మూలంగా లైక్ మన వే ఆఫ్ ప్రమోటింగ్ మూవీస్ కానివ్వండి, మన వే ఆఫ్ కన్జ్యూమింగ్ మూవీస్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, సోషల్ మీడియా మూలంగా డెఫినెట్గా మనం కొన్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. దట్ వాస్ ద బిగ్, అప్పటికి ఇప్పటికి బిగ్ చేంజ్ ఏంటి? సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ చేంజ్. అవును, మీరు చెప్పిన దాంట్లో నిజంగా చాలా పెద్ద చేంజ్. మీరు ఉన్నప్పుడు 6 సాంగ్స్ పక్క ఐటమ్ సాంగ్ మస్ట్ అండ్ షుడ్ అవును పక్క ఉండేది. అవును ఆ థియేటర్ కి వెళ్ళేది ఆఫ్ ఆఫ్ ద ఆడియన్స్ దీనికోసమే. బట్ ఈ రోజు సాంగ్స్ అన్ని కూడా మీరు అన్నట్లుగా డిజిటల్ మీడియాలోనే ముందు రిలీజ్ అయిపోతాయి. లిరిక్స్, సాంగ్స్, ఆల్మోస్ట్ వాళ్ళ కష్టం అంతా అక్కడే కనపడిపోతుంది. ఇది చూసి సినిమా థియేటర్ కి రావాలని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా చేంజ్ కదా సార్. చేంజ్ ఉన్నాయి కానీ లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక సాంగ్ వైరల్ అయిపోతే మనకి సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి, మన ఓపెనింగ్స్ బెటర్ గా ఉంటాయి. అవును. సో దానికి ఒక స్థానం ఉంది. ఆల్ వీఆర్ డూయింగ్ ఇస్ అడాప్టింగ్ అండి. అంతే. ఓకే, వీఆర్ అడాప్టింగ్. బట్ మూవీలో ఇంక్రిమెంటల్ చేంజెస్ ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్లీ మేజర్ చేంజెస్ అని చెప్పను, కానీ టెక్నాలజీ వైపు పెద్ద చేంజ్లు వచ్చినాయి. బట్ సినిమాలు, స్క్రిప్టింగ్ వీటిలో కొంచెం మోడరేట్ చేంజెస్ ఉన్నాయని నా అభిప్రాయం అండి. బట్ ఇదంతా ఒక పార్ట్ అయితే సార్, ఇంకొక పార్ట్ ఏంటంటే మెయిన్ పార్ట్ సినిమాకు వచ్చే ఆడియన్స్. ఇప్పుడు మీరు థియేటర్స్లో అంటే ఇన్ని మల్టీ స్క్రీన్స్, లేకపోతే ఇన్ని ఐమాక్స్లు, ఐనాక్స్లు వాళ్ళు ఇన్ని రాక ముందు సింగిల్ స్క్రీన్స్, అప్పుడు రిలీజ్ అయినప్పుడు వచ్చే ఆడియన్స్ రెస్పాన్స్కి ఇప్పుడు వచ్చే ఆడియన్స్ రెస్పాన్స్కి డెఫినెట్గా మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, చూస్తుంటారు. కాబట్టి ఏం అబ్జర్వ్ చేశారు అసలుకి? ఏమండి, ఒకటే అప్పుడు థియేటర్ గోయింగ్ ఉండేది, ఇప్పుడు థియేటర్ గోయింగ్ ఉంది. మన థియేటర్ గోయింగ్ అంటే డెఫినెట్గా మన థియేటర్ గోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు డెఫినెట్గా బెటర్ కూడా అయింది కదండి, ఒక విధంగా ఆలోచిస్తే. స్క్రీన్స్ హెవ్ బికమ్ బెటర్, ఇమేజెస్ హెవ్ బికమ్ షార్పర్, సౌండ్ హెస్ బికమ్ బెటర్. అది టెక్నాలజీ పరంగా అది అయింది. ఆ థియేటర్స్ హెవ్ బికమ్ మోర్, ఏమంటారు, ఇంకా పెరిగిపోతున్నాయి, కొంచెం దే ఆర్ బికమింగ్ మోర్ లగ్జరియస్. అవును. ఒక అంటే ముందులాగా అంత బేసిక్గా ఉండేవి కాదు. సో అన్నిట్లో మార్పులు వచ్చినాయండి. అన్నిటికన్నా పెద్ద మార్పు ఇప్పుడు టీవీ బదులు ఇప్పుడు ఓటీటీ. టీవీ ఉంది, బట్ ఇప్పుడు ఓటీటీ ఉంది. ఓటీటీకి ప్రెజెన్స్ కూడా కొంచెం పెరిగింది. అవును, వరల్డ్లో ఇంకా చాలా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఎక్స్పెన్సివ్ థియేట్రికల్ సబ్జెక్ట్ అసలు థియేటర్లో రిలీజ్ అవ్వట్లేదు, ఓటీటీలో రిలీజ్ అవుతుంది. సో రెండిటికి వాటి స్థానాలు ఉన్నాయండి అని నేను నమ్ముతాను. ఇట్స్ జస్ట్ డిఫరెంట్. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్లేస్ చేయాలంటే ఇదే సినిమా ఓటీటీలో ప్లేస్ చేయొచ్చు, కానీ ఇదే సినిమా థియేటర్లో ప్లేస్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ డిఫరెంట్లీ, మౌంట్ ఇట్ డిఫరెంట్లీ. అవును, అంతే. కానీ ఇది